హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాదీ అలాగే ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెసిపీనండి. ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించే రెసిపీ అండి. ఎంత తిన్నా అసలు బోరు కొట్టదండి, ఇంకా తినాలి అనిపిస్తుంది ఈ రెసిపీ. పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు ఉల్లిపాయలను కట్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తానండి. ఇలా కనుక చేసుకుంటే ఈ చికెన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ముందైతే మనము ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. కడుపు నిండిపోయినా ఇంకా తినాలి తినాలి అని అనిపిస్తుందండి. ఈ చికెన్ దమ్ బిర్యానీ ఈ స్టైల్లో చేస్తే ముస్లిం స్టైల్లో ఫ్రై అయితే అయిపోయాయండి. ఇప్పుడు ఒక బౌల్ని అయితే తీసేసుకుందామండి. చికెన్ పీసెస్ను మజ్జిగ ఘాటు పెట్టుకొని నీసు వాసన రాకుండా కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసి కడిగిన చికెన్ అండి. ఇందులో మనము రుచికి తగినంత కారాన్ని అయితే వేసుకుందాము. అలాగే మనం తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకుందామండి. ఇది మసాలా కారం అండి. పసుపును కూడా యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకుందామండి. ఇలా కనుక చేసుకుంటే ఈ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయవచ్చండి. ఇందులో ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా కనుక చేసుకుంటే ఈ రెసిపీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయవచ్చండి ఈ ముస్లిం స్టైల్లో. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టారండి. ఇప్పుడు మనము పెరుగునైతే యాడ్ చేసుకుందామండి. ఒక కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసేసుకుందాము. అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకుందామండి. ఇంకా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, రుచికి సరిపడనంత కొత్తిమీర, పుదీనా, అలాగే వేయించి పెట్టుకున్న ఆనియన్ అంటే ఉల్లిపాయను కూడా వేసేసుకుందామండి. గోల్డెన్ కలర్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం కదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ రెసిపీ అయితే. ఇందులోనే వేడి ఆయిల్ 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయలు వేపిన ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ వేసుకొని కింద నుండి బాగా ఒకసారి ముక్కలకు ఉప్పు, కారం, పెరుగు అన్ని మసాలాలు పట్టేలా కలుపుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇందులో లవంగా, చెక్క, బిర్యానీ ఆకు, నిమ్మకాయ జ్యూస్ని అయితే వేసేసుకుందామండి. చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు. ఇందులో 2-3 పచ్చిమిర్చి దంచి అందులో ఉప్పు వేసి ఆ పేస్ట్ కూడా వేసానండి. ఇప్పుడైతే ఇంకా మనం ఉప్పు వేయలేదు. అలా గంట వరకు పక్కన పెట్టేయాలండి మూత పెట్టుకొని. అప్పుడు కానీ ముక్కకు ఉప్పు, పసుపు, కారాలు, మసాలాలు బాగా పట్టి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. గంట అయితే అయిపోయిందండి. చూడండి, గంట వరకు అలా పక్కన పెట్టేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ చికెన్ అయితే కలిపేసుకుందామండి. చూడండి, ఇలా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు వాటర్ తీసుకొని మనము ఇందులో లవంగా, చెక్క, బిర్యానీ ఆకు వేసి, యాలకులు, నిమ్మకాయ రసం వేసి రైస్ అయితే ఉడికించుకుందామండి. రైస్ అయితే బాగా ఉడకాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఉడికితే చాలు. ఇందులో ఉప్పు కూడా వేసుకుందామండి. చూడండి, వాటర్ అయితే బాగా మరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ వాటర్ ఒక గ్లాసు వరకు ఈ చికెన్ కర్రీలో వేసి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ కర్రీని అయితే ఉడికించుకుందామండి. ఇప్పుడు 1 కేజీ రైస్ అయితే నేను వేస్తున్నానండి. 1 కేజీ రైస్, ఇందులో బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుందామండి. చూడండి, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉడికితే చాలండి, ఎక్కువ అయితే ఉడకాల్సిన అవసరం లేదు. ఈ చికెన్ దమ్ బిర్యానీకి హైదరాబాదీ స్టైల్ అండి, అలాగే ముస్లిం స్టైలు. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీలో ఈ రైస్ని అయితే వేసేద్దామండి. చూడండి, వాటర్ లేకుండా ఈ మసాలాలోని ఈ రైస్ బాగా ఉడికిపోతుందండి. వాటర్ లేకుండా ఈ రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇలా గనక చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎమ్మీ ఎమ్మీ చికెన్ దమ్ బిర్యానీ అండి. నోట్లో వేసుకుంటే అసలు ఇట్టే కరిగిపోతుందండి ఈ బిర్యానీ. ఒక్కసారి తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపిస్తుందండి.
ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మొత్తం రైస్ని అయితే ఇలా వేసేసుకుందామండి, వాటర్ లేకుండా. ఇంకా మసాలా గ్రేవీలోనే ఈ రైస్ అయితే ఉడికిపోతుందండి. నేనైతే మొత్తం రైస్ని అయితే యాడ్ చేసేసుకున్నానండి, చూడండి. ఇప్పుడు ఈ రైస్లో పైన కొత్తిమీరని వేసుకుందామండి, అలాగే పుదీనాని కూడా వేసుకుందాము. కొత్తిమీర పుదీనా ఇలా పొరలు పొరలుగా వేసుకుందామండి. అలాగే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నిమ్మకాయ జ్యూస్ని కూడా వేసుకుందామండి. రెడీ అయిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ. చూడండి, మొత్తం కలుపుకోవాలండి. ఈ మసాలా ఈ రైసు కలిసేలాగా కలుపుకోవాలండి. ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ ఒక్కసారి తింటే మళ్ళీ తినాలి అనిపించే చికెన్ దమ్ బిర్యానీ ముస్లిం స్టైల్లో అయితే రెడీ అయిపోయిందండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇలా గనక చేస్తే ముస్లిం స్టైల్లో అలాగే హైదరాబాదీ స్టైల్లో ఈ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.